Audio Jungle. ప్రియమైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం. నెక్స్ట్ ఫేజ్ మలి విడత ప్రజా చైతన్య బస్ యాత్ర ఏప్రిల్ 1వ తారీఖు మొదలు పెడుతున్నాం. ఈ ప్రజా చైతన్య బస్ యాత్ర ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 1వ తారీఖున సాయంత్రం 6 గంటలకి రామగుండం నుంచి ఈ బస్ యాత్ర మొదలు పెడుతున్నాం. 1వ తారీఖు సాయంత్రం రామగుండం, 2వ తారీఖు సాయంత్రం పెద్దపల్లి, ఆ విధంగా కొనసాగి ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన కాన్స్టిట్యున్సీస్ పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో 1వ తారీఖు రామగుండం, 2వ తారీఖు పెద్దపల్లి, 3వ తారీఖు మంతని మరియు భూపాల్పల్లి, 4వ తారీఖు మధ్యాహ్నం స్టేషన్ గన్పూర్, సాయంత్రం పాలకుర్తి, 5వ తారీఖు నర్సంపేట, 6వ తారీఖు పరకాలు హనంకొండ, 7వ తారీఖు మహబూబాబాద్ డోర్నకల్, 8వ తారీఖు ఇల్లందు పినపాక, 9వ తారీఖు మరి భద్రాచలం కాన్స్టిట్యున్సీలో వెంకటాపురంలో మీటింగు, 10వ తారీఖు ములుగు కాన్స్టిట్యున్సీలో మీటింగు. ఈ విధంగా ఈ ఫేజ్ బస్ యాత్ర కొనసాగుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో రేపు 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నేను ఫేస్బుక్ లైవ్ లో అందుబాటులో ఉండి కార్యకర్తలు, నాయకుల ప్రశ్నలకి, వారి సందేహాలకి, వారితో చర్చించడానికి అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ శాసనసభ బడ్జెట్ సెషన్ లో ఏ విధంగానైతే చివరి ఫుల్ బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల సమస్యలని, తెలంగాణ ప్రజల ఇబ్బందులని మేము ప్రధాన ప్రతిపక్షంగా శాసనసభలో లేవనెత్తదలుచుకున్నామో, అది అవకాశం లేకుండా అప్రజాస్వామికంగా నియంత్రిత ధోరణితో కేసీఆర్ మొత్తం కాంగ్రెస్ పార్టీని శాసనసభ నుంచి గెంటేయడం యావత్ తెలంగాణ సమాజం గమనించాలి, ఖండించాలని విజ్ఞప్తి చేస్తూ రేపు మధ్యాహ్నం 3 గంటలకి నేను ఫేస్బుక్ లైవ్ లో అందుబాటులో ఉంటానని చెప్పి మీకు మనవి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.